సంపద సృష్టిస్తాం, జగన్ కంటే అధికంగా సంక్షేమ పథకాలు అందిస్తామని పదే పదే హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? ప్రజలకు సంపద సృష్టించడం కాదు కదా, ప్రజల సంపదనే ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 16 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పగించడానికి గాను ఇప్పటికే మార్గదర్శకాలు తయారు చేశారు. సామాజిక రంగాలలో సేవలన్నింటినీ ప్రైవేటుకు అప్పగించాక ప్రభుత్వ బాధ్యత ఏముంటుంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడానికే చంద్రబాబు ప్రభుత్వం ఉందా అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రజలకు వెన్నుపోటు పొడిచి యూజర్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారం మోపుతున్న కూటమి సర్కార్ తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన సందర్భంలో చెప్పిన విషయాలు రానున్న ప్రమాదానికి సంకేతమా అన్న అభిప్రాయం అప్పుడే కలిగింది. సరిగ్గా వారం తిరక్క ముందే అసలు విషయం బయటకు వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం 16 శాఖలకు సంబంధించి వివిధ కార్యక్రమాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పగించబోతున్నట్లు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. టీడీపీ జనసేనలు కలిసి తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కానీ, ఆ తర్వాత బీజేపీతో కలిసి ఎన్నికల ప్రచారాలు జరిపినప్పుడు కానీ తాము పీపీపీ విధానంలో వివిధ రంగాలను ప్రైవేటుకి అప్పగిస్తామని, యూజర్ ఛార్జీలు వసూలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా గత ప్రభుత్వం పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం 50 నుంచి 100 రూపాయల ఛార్జీలు వసూలు చేస్తే అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు నానా యాగి చేశారు. చెత్త పన్ను వేసే చెత్త ప్రభుత్వం అని ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే చెత్త పన్ను తొలగించామని అన్నారు. అయినా పిఠాపురం తదితర చోట్ల యథాప్రకారం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి దీనివల్ల ప్రజలపై పెద్దగా భారం పడింది లేదు. అయినా అంత రచ్చ చేసిన చంద్రబాబు ఇప్పుడేమో విద్య, వైద్యం, రవాణా మొదలైన 16 రంగాల్లో యూజర్ ఛార్జీల వసూలుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఏ తరహా ప్రభుత్వం జనం అనుకోవాలి? ప్రజలకు సంపద సమకూర్చి పెడతామని పదే పదే ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు సంపద సృష్టి ఏమో కానీ ఉన్న ప్రజల సంపదను ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి తయారవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్లు అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తివేస్తామని ప్రకటించారు. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి ఆ మీటర్లను పగలగొట్టండి పిలిపించారు. పవర్లోకి వచ్చాక వాటిని తొలగించలేదు సరికదా, ఇళ్లకు కూడా కొత్త మీటర్లు పెడుతూ జనానికి చిర్రెత్తిస్తున్నారు. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన రోజున ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన 23 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలో 11.37 లక్షల కోట్ల పెట్టుబడుల పనులు ఆరంభమయ్యాయని, వీటిలో అధిక భాగం పీపీపీ మోడల్ అని అన్నారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల్లో 1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు పీపీపీ విధానంలో ఉన్నాయని తెలపడం విశేషం. దేన్ని నమ్మాలో తెలియదు. అదలా ఉంచితే పీపీపీ వ్యవస్థలో భవిష్యత్తులో యూజర్ ఛార్జీల రూపేణా వేలు లక్షల కోట్ల రూపాయల మేర ప్రజలపై భారం వేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారనుకోవాలా? ఈ ప్రైవేట్ కంపెనీలకు వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తారట, వడ్డీ లేని రుణం ఇస్తారట. వైబిలిటీ ఫండ్ కోసం ప్రభుత్వం 1500 కోట్లు కేటాయించింది. ప్రైవేట్ కంపెనీల మూలధనంలో ప్రభుత్వం 20 నుంచి 40% గ్రాంట్ గా కూడా ఇస్తుందట. జగన్ ప్రభుత్వం పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నిర్మిస్తే వాటిని ప్రైవేటు వారికి అనాకు బేడాకు ఆ సంపదను అప్పగించే కుట్ర జరుగుతోందన్నది వైసీపీ నేతల విమర్శగా ఉంది. వేల కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత దానిపై ఏ ప్రభుత్వమైనా ఆదాయం పొందాలని చూస్తుంది. కానీ చిత్రంగా కూటమి ప్రభుత్వం దాన్ని వదులుకుని ప్రైవేటు వారికి అప్పగించి యూజర్ ఛార్జీల రూపేణా ప్రజలపై అదనపు భారం వేయడానికి రెడీ అయిందన్నమాట. భోగాపురం విమానాశ్రయం ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించడాన్ని, మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి అప్పగించడాన్ని ఒకే రీతిలో చంద్రబాబు చూడడాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుపట్టారు. విమానాలు ఎక్కేవారు, ఆరోగ్యం కోసం వచ్చే పేదవారు ఒకటేనా అని ఆయన ప్రశ్నించి చంద్రబాబు ఆలోచన ధోరణి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణని ఆయన అన్నారు. పీపీపీ ముసుగులో వనరుల దోపిడీ జరగబోతోందని సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పీపీపీ కాదు, ఏపీ ఫర్ సేల్, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్న కొత్త విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇదంతా పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. కాగా ఈనాడు మీడియా మాత్రం
ప్రైవేటుకు ప్రోత్సాహం, ప్రజలకు ప్రయోజనం అన్న శీర్షిక పెట్టి తెలుగుదేశంపై తన భక్తిని ప్రదర్శించింది. అంతే తప్ప విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సేవలకు యూజర్ ఛార్జీలు ఏమిటి అని ప్రశ్నించలేదు. 2004కు ముందు కూడా చంద్రబాబు ఇదే విధానం అమలు చేయాలనుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలను కూడా కొన్ని చోట్ల పెట్టారు. నష్టాల్లో ఉన్నాయని పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వారికి కారు చౌకగా కట్టబెట్టారు. వాటిలో పెక్కు సంస్థలు అక్కడ పరిశ్రమలు నడపడం లేదు. ఆ పరిశ్రమల భూమిని ప్రైవేటు యాజమాన్యాలు రియల్ ఎస్టేట్కు వాడుకుని భారీగా లబ్ధి పొందాయని అంటారు. చంద్రబాబు అప్పట్లో ఏదీ ఉచితం కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని అనేవారు. ఆ రోజుల్లో జన్మభూమి పేరుతో 50% ఖర్చు పెట్టే వారి ప్రాంతంలోనే రోడ్లను వేసేవారు. 2004లో ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ పద్ధతులకు గుడ్ బై చెప్పి ప్రజల సాధారణ అవసరాలకు ప్రభుత్వమే పూర్తి వ్యయం భరించే విధానం అమలు చేశారు. చంద్రబాబు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఆ రోజుల్లో ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన మైండ్ సెట్ ఎప్పుడూ ఆ రకంగానే ఉంటుందని వైసీపీ వారు వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం తీసుకొచ్చిన పీపీపీ విధానం కూటమి ప్రభుత్వానికి మరణ శాసనం అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని కొందరు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు ప్రజలకు ఆందోళన కలిగించేదిగా ఉందన్నది వాస్తవం. ప్రైవేటు వారు అభివృద్ధి చేసుకునే రాజధాని అమరావతిలో ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్ధమవుతూ ప్రభుత్వ పరంగా పేద మధ్యతరగతి ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ప్రైవేటు వారికి అప్పగించి యూజర్ ఛార్జీల భారం మోపడానికి తయారవుతున్న వైనం చూస్తే ఇదంతా రివర్స్ ప్రభుత్వం అన్న భావన కలగదా? సామాజిక రంగాల్లో సేవలన్నింటినీ ప్రైవేటుకు అప్పగించాక ప్రభుత్వ బాధ్యత ఏమి ఉంటుంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం మినహా అని కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అది నిజమే కదా అని అనిపించదా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.